హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి రైతులు పీఎం కిసాన్కి ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. అలాగే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఎలా రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి, మొబైల్లో రిజిస్ట్రేషన్ ఎలా కంప్లీట్ చేసుకోవాలి అనేది పూర్తిగా చూసేద్దామండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయండి. ఈ పీఎం కిసాన్ గురించి చాలా మంది వెయిట్ చేస్తున్నారనమాట. కొత్త రైతులు కూడా పీఎం కిసాన్కి అప్లై చేసుకోవడానికి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారండి. సో వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. అందుకన్నా ముందు వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. సో ఇంకా డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదామండి. పీఎం కిసాన్ పథకం కింద ప్రతి అర్హులైన రైతులకు ఏడాది 6,000 డైరెక్ట్ గా బ్యాంకు ఖాతాలో అయితే జమ చేస్తున్నారనమాట. అంటే ఇది 3 విడతలుగా 3 రెళ్ళు 6,000గా జమ చేస్తున్నారనమాట. అయితే ఈ ప్రాసెస్ అంతా కూడా మొబైల్ ఆర్ ల్యాప్టాప్ లో చేస్తారనమాట. సో ల్యాప్టాప్ లో మనకి మొబైల్లో చాలా ఈజీగా ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. కానీ కొన్ని రూల్స్ కూడా పాటించాలన్నమాట. ఆ రూల్స్ ఏంటనేది తెలుసుకుందాం. తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా క్లియర్గా చూసేద్దామండి. సో పీఎం కిసాన్కి ఎలిజిబిలిటీ ఏంటంటే పీఎం కిసాన్ స్కీమ్కి అర్హత కలిగి ఉండాలన్నమాట. ఆ అర్హతలు ఏంటనేది కూడా తెలుసుకుందామండి. రైతు వచ్చేసరికి భారతీయ పౌరుడై ఉండాలన్నమాట. అలాగే 2 నుంచి 10 ఎకరాల వరకు వ్యవసాయ భూమి అయితే ఉండాలి. అలాగే రైతు పేరుతో భూమి రిజిస్టర్ తప్పనిసరిగా అయ్యి ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఆధార్ బ్యాంకింగ్ కి లింకింగ్ కంప్లీట్ అయ్యి ఉండాలన్నమాట. అంటే బ్యాంక్ అకౌంట్ కి మీ యొక్క ఆధార్ లింక్ అనేది కంపల్సరీ అయ్యి ఉండాలన్నమాట. ఒకవేళ అవ్వకపోతే మీరు బ్యాంక్ దగ్గరికి వెళ్ళైనా చేపించుకోవచ్చు. అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఈ స్కీమ్ అయితే వర్తించదండి. అండ్ నెక్స్ట్ పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ కోసం అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటనేది కూడా చూసేద్దామండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆధార్ కార్డ్ కంపల్సరీ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యాంక్ పాస్బుక్ ఉండాలి. అలాగే ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉండాలన్నమాట. అంటే ఆర్ఓఆర్ ఉండాలి, 1B ఉండాలి, అడంగల్ కూడా ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మొబైల్ నెంబర్, ఆధార్ ప్రూఫ్. ఎవరైతే పీఎం కిసాన్కి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ అయితే ఇవన్నమాట. అండ్ నెక్స్ట్ చూడండి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూద్దాం. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే అర్థమవుతాయండి. అండ్ ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి, వెంటనే కూడా రిప్లై ఇస్తాను. ముందుగా అధికారిక వెబ్సైట్ అయితే ఓపెన్ చేయాలండి. డైరెక్ట్ హోమ్ పేజ్లో ఫార్మర్స్ అని కార్నర్లో కనిపిస్తుంది అనమాట. సో ఫార్మర్ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేస్తే సరిపోతుంది. జస్ట్ క్లిక్ చేయండి. అక్కడ మనకి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది అనమాట. సో దానిపై క్లిక్ చేస్తే ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమని అయితే అడుగుతుంది అనమాట. సో మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. అలా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేసిన తర్వాత స్టేట్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి, ఏపీ అని. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మనకి సెర్చ్ అని కనిపిస్తుంది. సో దానిపై క్లిక్ చేయగానే మీ యొక్క ఆధార్ డీటెయిల్స్ అయితే వస్తాయి అనమాట. అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఫార్మర్కి సంబంధించిన డీటెయిల్స్ గురించి ఒక ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఆ ఫామ్లో వచ్చేసరికి పేరు అంటే ఆధార్లో ఎలా అయితే ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే నేమ్ ఎంటర్ చేయాలన్నమాట. నెక్స్ట్ తండ్రి లేదా భర్త పేరు ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి గ్రామం, జిల్లా, మండల్ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మీ యొక్క క్యాస్ట్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ల్యాండ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఫిల్అప్ చేయవలసి వస్తుంది. ఇక్కడ చూడండి బ్యాంక్ డీటెయిల్స్ అండ్ ల్యాండ్ డీటెయిల్స్ నమోదు చేయండి. ఎలా అంటే రైతు పేరు బ్యాంక్లో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా నమోదు చేయాలన్నమాట. సో ఖచ్చితంగా ఎంటర్ చేయవలసినవి బ్యాంక్ అకౌంట్ నెంబర్, అలాగే మనకి బ్యాంక్ బుక్లో స్టార్టింగ్ పేజీలో ఐఎఫ్సి కోడ్ అయితే ఉంటుందండి. బ్యాంక్ నెంబర్తో పాటు ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఎంటర్ చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ల్యాండ్ సర్వే నెంబర్ కానీ ఖాతా నెంబర్ని కానీ ఎంటర్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఎన్ని ఎకర్స్ ఉన్నాయి అనేది కూడా డీటెయిల్స్ ఫిల్అప్ చేయాలి. అంటే మీకు 1 ఎకర్ ఉంటే 1 ఎకర్, 2 ఎకర్స్ ఉంటే 2 ఎకర్స్ అని మీరు ఫిల్అప్ చేయాలి. ఇంకా ఫైనల్గా ఫామ్ సబ్మిట్ చేయండి. అన్ని వివరాలను ఒక్కసారి చెక్ చేసుకొని ఇంకా ఫైనల్గా సబ్మిట్ అని క్లిక్ చేయగానే ఓటీపీ వెరిఫికేషన్ పూర్తయితే రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది అనమాట. సో ఈ ప్రాసెస్ అంతా కూడా మీకు లైవ్లో కావాలంటే అప్లికేషన్ ప్రాసెస్ అని కామెంట్ చేయండి, అప్లై ప్రాసెస్ అని కామెంట్ చేయండి. లైవ్లో కావాలంటే ఇక్కడ స్టెప్ బై స్టెప్ చూసేస్తున్నాము. సో లైవ్లో మనం వెబ్సైట్ ఓపెన్ చేసి ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలి ఏంటనేది సో లైవ్లో కావాలంటే అప్లై ప్రాసెస్ అని కామెంట్ చేయండి. వెంటనే నెక్స్ట్ వీడియోలో అప్లై ప్రాసెస్ విధానం షేర్ చేస్తానండి. అండ్ నెక్స్ట్ చూడండి ఈ ప్రాసెస్ అంతా కూడా పీఎం కిసాన్ పోర్టల్ అంటే pmkisan.government.in నేరుగా ఓపెన్ కాదండి. ఇది వచ్చేసరికి ఏపీ ప్రభుత్వం రైతుల డేటాను స్టేట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పోర్టల్ ద్వారా మాత్రమే సేకరిస్తుంది అనమాట. సో ఈ కారణంగా పీఎం కిసాన్ పోర్టల్ ఆధార్ని చెక్ చేసిన తర్వాత ఇలా చూపిస్తుంది అనమాట. ప్లీజ్ రిజిస్టర్ ఆన్ యువర్ స్టేట్ పోర్టల్ అని ఉంటుంది. ఏపీలో పీఎం కిసాన్కి ఎక్కడ రిజిస్ట్రేషన్ చేయాలి అంటే సరైన రిజిస్ట్రేషన్ విధానం చూడండి. ముందుగా విలేజ్ సెక్రటరీకి అయితే వెళ్ళాలన్నమాట. అక్కడ మనకి తీసుకువెళ్ళాల్సిన డాక్యుమెంట్స్
ఆధార్, బ్యాంక్ బుక్, ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకువెళ్ళాలన్నమాట. మీ పేరు ఈ క్రాప్ బుకింగ్లో ఉండాలన్నమాట. అలాగే ఆర్బీకే వారు పిఎం కిసాన్ కోసం ఈ వివరాలను స్టేట్ పోర్టల్లో నమోదు చేస్తారనమాట. వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీ పేరు పిఎం కిసాన్ బెనిఫిషరీ లిస్టులో వస్తుందన్నమాట. ఆన్లైన్లో ఏపీ రైతులు పిఎం కిసాన్ చూడండి, ఏపీ కోసం ఆన్లైన్ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ అయితే లేదనమాట. అందుకే మనకి పోర్టల్ ఇలా చూపిస్తుంది అనమాట. రిజిస్ట్రేషన్ అవైలబుల్ ఓన్లీ త్రూ యువర్ స్టేట్ పోర్టల్. అంటే మీ యొక్క సచివాలయం, పంచాయతీ సెక్రటరీ దగ్గరికి వెళ్తే వాళ్ళే చేస్తారనమాట. సో మీరు వెళ్లే ముందు మీ యొక్క డాక్యుమెంట్, సర్టిఫికేట్స్ అన్ని కూడా తీసుకుని వెళ్ళాలి. అలాగే వెళ్ళిన తర్వాత మీ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పిఎం రిజిస్ట్రేషన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలంటే ఫార్మర్ కార్నర్ స్టేటస్ చెక్ అనమాట. అంటే ఇందాక స్టార్టింగ్లో చెప్పాను కదా, వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఫార్మర్ కార్నర్ అని కనిపిస్తుంది. స్టేటస్ చెక్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ స్టేటస్ అండ్ అప్రూవల్ స్టేటస్ అని కనిపిస్తుంది. అండ్ చాలా మందికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఫెయిల్ అని వస్తుంది. ఆధార్ నాట్ వ్యాలిడ్, ఈకేవైసీ లేదు అంటే కనుక పిఎం ఈకేవైసీ అయితే చేయించుకోవాలన్నమాట. నెక్స్ట్ నేమ్ మిస్టేక్స్ ఉండొచ్చు, మీ యొక్క నేమ్ కూడా అప్డేట్ చేయించుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ల్యాండ్ రికార్డ్ నాట్ ఫండ్ అని చూపిస్తుంది. సో ఇది వచ్చేసరికి భూమి పత్రాలు మ్యాచ్ అవ్వకపోవడం వలన ల్యాండ్ రికార్డ్ నాట్ ఫండ్ అని చూపిస్తుంది. సో ఇలా వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఎంఆర్ఓ లేదా విఏఓ వద్ద రికార్డులు సరి చేయించుకోవాలన్నమాట. సో ఎప్పుడు మీ యొక్క రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ పిఎం కిసాన్ స్టేటస్ చెక్ చేసుకునేటప్పుడు చాలా మందికి కనిపించే మిస్టేక్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఈకేవైసీ లేకపోవడం, అలాగే బ్యాంక్ ఆధార్ వేరువేరుగా ఉండడం, అలాగే ల్యాండ్ రికార్డ్ నాట్ ఫండ్ అని చూపించడం. సో ఇలా జరిగినప్పుడు ఈకేవైసీ లేకపోతే ఈకేవైసీ చేయించుకోవాలి, బ్యాంక్ అప్డేట్, అలాగే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలన్నమాట. సో ఇదన్నమాట ప్రాసెస్. అండ్ నెక్స్ట్ ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్ కూడా తెలుసుకుందాం. పిఎం కిసాన్లో కొత్త రైతులు ఎవరు రిజిస్టర్ అవ్వచ్చు? సో భూమి తమ పేరుతో ఉండే అన్ని చిన్న మరియు మార్జినల్ రైతులు పిఎం కిసాన్లో కొత్తగా రిజిస్టర్ అవ్వచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ పిఎం రిజిస్ట్రేషన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసరికి ఆధార్ కార్డు, అలాగే బ్యాంక్ బుక్, మొబైల్ నెంబర్, ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే కావాలన్నమాట. నెక్స్ట్ దీనికి సంబంధించిన అధికారిక పోర్టల్ కూడా ఇచ్చేసారు. అధికారిక వెబ్సైట్ వచ్చేసరికి pmkisan.government.in అనమాట. అండ్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి పిఎం కిసాన్ లో రిజిస్టర్ అయిన తర్వాత ఎప్పుడు ఇన్స్టాల్మెంట్ వస్తుందంటే డాక్యుమెంట్ వెరిఫై అయిన తర్వాత మీరు అర్హత పొందితే వచ్చే విడత చెల్లింపు సమయంలో ఇన్స్టాల్మెంట్ అయితే ఉంటుందన్నమాట. అంటే మీరు అర్హత పొందితేనే మీకు ఇన్స్టాల్మెంట్ అయితే వస్తుందండి. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలంటే చెప్పాను కదా, pmkisan.government.in లోకి వెళ్ళి మీ యొక్క స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీ యొక్క స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఆధార్ మిస్ మ్యాచ్ అయితే కనుక రిజిస్ట్రేషన్ తిరస్కరించబడుతుందా? అవును, ఆధార్ లోని పేరు, బ్యాంక్ అకౌంట్ లో పేరు ఒకలాగా లేకపోతే కనుక రిజెక్ట్ కావచ్చు అనమాట. సో సరిచేసి మళ్ళీ అప్డేట్ చేయించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, బ్యాంక్ అకౌంట్ మార్చుకోవచ్చా? అవునండి, pmkisan.government.in లో అప్డేట్ ఫార్మర్ డీటెయిల్స్ ద్వారా బ్యాంక్ అకౌంట్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఈకేవైసీ తప్పనిసరిగా చేయాలా? అవునండి, పిఎం కిసాన్ కి ఈకేవైసీ తప్పనిసరిగా ఉండాలన్నమాట. సో పిఎం కిసాన్ హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇదన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, 155-261 అనమాట హెల్ప్ లైన్ నంబర్. సో ఇదన్నమాట. కొత్తగా పిఎం కిసాన్కి ఎవరైనా రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలంటే ప్రాసెస్ అయితే ఇదన్నమాట. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. అండ్ మర్చిపోకుండా వెళ్లే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి ఉంటాను, మరి మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్.